ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి ఎదురైంది. విశాఖ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్కు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ పరాజయంతో పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ 7వ స్థానానికి దిగజారింది. టీం రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టు పతనాన్ని శాసించింది. ఇక పేలవ బౌలింగ్ మరోసారి ఆ జట్టు ఓటమికి కారణమైంది. కానీ ఈ మ్యాచ్లో ఓడిన ఇద్దరు యువ ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్లో అనికేత్ వర్మ చెలరేగితే బౌలింగ్లో జీషన్ అన్సారీ ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో టాప్ క్లాస్ బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతుంటే ఈ అరంగేట్ర ఆటగాడు అలవోకగా వికెట్లు తీశాడు. లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీకి ఢిల్లీతో మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ అరంగేట్రాన్ని చేయడానికి సన్ రైజర్స్ ఛాన్స్ ఇచ్చింది. పేసర్ సమర్జీత్ సింగ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన 25 ఏళ్ల అన్సారీ అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి మ్యాచ్ అయినా 3 వికెట్లు పడగొట్టాడు. అది కూడా ఫ్యాఫ్ డ్యూప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, కేఎల్ రాహుల్ లాంటి డాషింగ్ బ్యాటర్ల వికెట్లు తీసుకుని జీషన్ అన్సారీ అరంగేట్రం అదుర్స్ అనిపించాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ మెగావేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 40 లక్షలకు స్పిన్నర్ అన్సారీని కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్లో జీషన్ అన్సారీ ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2017-18 రంజీ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసినప్పటికీ జీషన్ అన్సారీ ఇప్పటివరకు 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఉత్తరప్రదేశ్ తరపున ఆడిన అతను 17 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ కెరియర్లో ఒక హాఫ్ సెంచరీ సైతం ఉంది. అతను ఇంకా లిస్ట్ ఏలో అరంగేట్రం చేయలేదు. 2024లో ఉత్తరప్రదేశ్ T20 లీగ్లో మంచి ప్రదర్శనతో అన్సారీ అందరి దృష్టిని ఆకర్షించాడు. సీజన్లో మొత్తం 24 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఎకానమీ రేటు కూడా 7.6 మాత్రమే కావడంతో సన్ రైజర్స్ వేలంలో అతడిని తీసుకుంది. అన్సారీ లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ను తనకు ఆదర్శంగా భావిస్తాడు. జీషన్ అన్సారీ తండ్రి నయీం అన్సారీ దర్జీగా చేస్తున్నారు. కానీ ఆర్థిక సమస్యలున్న కొడుకు కల కోసం తాపత్రయపడేవాడు. తండ్రి ప్రోత్సాహంతో విజయ్ మర్చెంట్ ట్రోఫీ నుంచి కూచ్ బెహర్ ట్రోఫీ వరకు మంచి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. 2016 అండర్-19 T20 ప్రపంచ కప్ కోసం టీమిండియాకు ఎంపికైనప్పుడు అన్సారీ పేరు హాట్ టాపిక్ అయింది. రిషబ్ పంత్, ఇషాన్ కిషాన్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లతో కలిసి అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టడంతో ఈ యువ స్పిన్నర్పై ప్రశంసలు కురుస్తున్నాయి.